ఇక్కడ నేను చూపిస్తున్న ఈ సింపుల్ డెకార్ రెంటెడ్ హౌసెస్ లో ఉన్న వాళ్ళు చాలా సింపుల్ గా ఈజీగా చేసేసుకోవచ్చు. వాల్స్ కి డబుల్ ప్లాస్టర్ చేయాల్సిన అవసరం లేదు అండ్ మేకులు కొట్టాల్సిన అవసరం కూడా లేదు. సో డెకార్ కోసం ఫస్ట్ నేను 2 థర్మాకోల్ షీట్స్ తీసుకున్నాను. ఆ తర్వాత టూత్ పిక్స్ తో ఒక పక్క షీట్ కి మొత్తం ఇలా గుచ్చేసుకుంటున్నాను. ఆ గుచ్చేసిన వాటిని ఇంకొక షీట్ కి ఇలా స్టిక్ చేసుకోవాలి. థర్మాకోల్ షీట్స్ కి ఫ్రంట్ అండ్ బ్యాక్ నేను ప్లాస్టర్ తో స్టిక్ చేసాను. ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్లవర్స్ కి బ్యాక్ సైడ్ ఉన్న కాడల్ని తుంచేసి టూత్ పిక్స్ ని గుచ్చేసుకోవాలి. టూత్ పిక్స్ కి గుచ్చుకున్న ఫ్లవర్స్ ని ఇలా థర్మాకోల్ కి గుచ్చుకోవాలి. మళ్ళీ ఇక్కడ నేను సింపుల్ గా రోజెస్ అండ్ చామంతిని యూజ్ చేస్తున్నాను. మీకు ఏ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ కావాలంటే సేమ్ ప్రాసెస్ లో పెట్టేసుకోవచ్చు. 1 లైన్ రోజెస్ అండ్ 1 లైన్ చామంతిని గుచ్చేసుకున్నాను. ఆ తర్వాత ఫ్రెష్ గా ఉన్న బనానా లీవ్స్ ని తీసుకున్నాను. బనానా లీవ్స్ ముందే తెచ్చి పెట్టుకొని ఒక తడి క్లాత్ లో పెట్టేసుకుంటే చాలా ఫ్రెష్ గా ఉంటాయి. నెక్స్ట్ బనానా లీవ్స్ ని మంచిగా కట్ చేసుకొని ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని షీట్ మొత్తం అరేంజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను బాల్ పిన్స్ ని యూజ్ చేసి గుచ్చేస్తున్నాను. టూత్ పిక్స్ తో గుచ్చితే ఆకులు చినిగిపోతాయి కాబట్టి ఇక్కడ నేను గుండు సూదుల్ని యూజ్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ ఒక లైన్ రోసెస్ ని పెట్టేసుకుంటే మన సింపుల్ డెకార్ రెడీ అయిపోతుంది. కావాలంటే మీరు ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ ని యూజ్ చేయొచ్చు. అక్కడక్కడ ఫ్లవర్స్ ని కూడా గుచ్చుకోవచ్చు. నేనైతే సింపుల్ గా ఇలా చేసేసాను. ఇలా రెడీ చేసుకున్న థర్మోకోల్ షీట్ ని మనం వాల్ కి అలా ఆనిచ్చేస్తే చాలు, స్టిక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సింపుల్ డెకార్ మీకు ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.